హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలోని నేను లోటస్ అండ్ వాటర్ లిలీస్ గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తానండి. స్కిప్ చేస్తే మీకు ఏమీ అర్థం కాదు. సో దయచేసి వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు ప్లాంట్ని ఎట్లా గ్రోత్ చేసుకోవాలి ఏంటి అనేది కొన్ని వివరాలు నేను ఇక్కడ చెప్తాను. సో నా ఛానల్ని కనుక ఫాలో చేసుకుని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి బెల్ బటన్ కనుక క్లిక్ చేసుకుంటే ఇలా మరిన్ని వీడియోస్లోని ప్రాపర్ గైడెన్స్ ఇస్తూ నేను ప్లాంట్స్ గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి. ఇంకా ఇక్కడ నేను చూపిస్తున్న ప్లాంట్ ఏదైతే ఉందో లోటస్, నేను లోపల మొత్తం చెయ్యబెట్టి మొత్తం చూస్తే ఎక్కడ నాకు కనపడలేదండి ట్యూబర్స్ ఎక్కడా కూడా. సో ప్లాంట్స్ చనిపోయింది అని అనుకున్నాను. బట్ ఇక్కడ మీరు చూడొచ్చు ప్లాంట్కి నేను ఎండబెట్టేసాను కూడా, వాటర్ కూడా వేయలేదు. ఇంకా చచ్చిపోయింది ప్లాంట్ అనేసి నేను వాటర్ కూడా వేయలేదు. సో ఇక్కడ చూడండి గ్రోత్ ఎలా చివరికంట వచ్చిందో. నేను మధ్యలోని సైడ్ అంతా కూడా వెతికాను కానీ ఇంత చివరికి నేను చేపట్టి తీయలేదు. సో నేను ఎక్కడైతే ట్యూబర్ వేసానో ఆ ట్యూబర్ని ఎండిపోయింది కుళ్ళిపోయింది అని చెప్పేసి తీసి పారేసాను. బట్ సైడ్ నుంచి గ్రోత్ అనేది వచ్చిందనమాట. సో అందుకనే ప్లాంట్ ఎప్పుడు కూడా చనిపోయిందేమో అనుకొని చేయకూడదు. నేను ఎగ్జాంపుల్ చెప్పడానికి ఇట్లా చేసి చూపించాను అనమాట. ఇక్కడ నేను వాటర్ లిలీస్ వేసి 3 months అవుతుందండి. గ్రోత్ అనేది లేదు. ఎందుకంటే నేను చలికాలంలో వేసాను కాబట్టి చలికాలంలోని అవి లోపల బలాన్ని తయారు చేసుకుంటాయి. లోపల నెక్స్ట్ వచ్చే సమ్మర్ కోసం ప్రిపేర్ అవుతూ ఉంటాయి కొన్ని ప్లాంట్స్. సో ఈ ప్లాంట్ కూడా నేను అదే టైంలో వేశాను కానీ దీనికి కొంచెం సన్లైట్ సరిపోయింది. ఇది దానికి అది సెట్ చేసేసుకుంది కాబట్టి దీనికి మొగ్గలు వచ్చాయి, పువ్వులు వస్తున్నాయి అండ్ ఆకులు కూడా ఎన్ని వచ్చాయి చూడండి. ఒకే ప్లాంట్ ఇంత బాగా గ్రోత్ అవుతుంది అండ్ చిన్న ట్యూబరే ఇంత పెద్దగా అయ్యి గ్రోత్ అనేది ఇలా ఉంటుందన్నమాట. మనం అపార్థం చేసుకొని సెల్లర్ని తిట్టుకోవడము అలా చేయకూడదు. బట్ పూర్తిగా ఎవరైతే మీకు ఖచ్చితంగా రిప్లైస్ ఇస్తారో అలాంటి వాళ్ళ దగ్గర కొనుక్కోండి తప్ప నా దగ్గరే కొనుక్కోండి అని నేను చెప్పట్లేదు. ఎవరైతే బాగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారో, రెస్పాన్స్ ఇస్తారో, మంచిగా ఉంటారో, అన్ని వివరంగా చెప్తారో వాళ్ళ దగ్గర కొనండి. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న ఫ్లవర్స్ అన్నీ కూడా ఆల్రెడీ గ్రోత్ వచ్చేసి జనవరిలోనే స్టార్ట్ అయిపోయి నిన్న వీడియోలో నేను ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. ఇవి ఇంకా ఫ్లవర్స్ రాలేదండి, స్టార్ట్ అవుతున్నాయి. సైడ్ ఒక మొగ్గ స్టార్ట్ అయింది, ఇగోండి ఆ చివరి కనిపిస్తుంది కదా. అలాగా ప్లాంట్స్ అనేవి ఒక్కొక్కటి ఒక్కొక్కలాగా ఉంటుంది వాటి నేచర్ని మనం అర్థం చేసుకోవాలి. వాటి బిహేవియర్ని అర్థం చేసుకోకుండా మనం ప్లాంట్స్ చనిపోయాయి, ప్లాంట్స్ ఇలా ఇచ్చారు అలా ఇచ్చారని మనం ప్లాంట్స్ గురించి నాలెడ్జ్ లేకుండా మనం ప్లాంట్స్ చనిపోయాయి అనుకొని తిట్టుకోకూడదు. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ డబ్బాలోని అసలు ప్లాంట్సే లేనట్టున్నాయి. బట్ దాంట్లో ఇలా గ్రోత్ అనేది వస్తుందన్నమాట. సో అనవసరంగా చేయబెట్టేసి మనం చేపెట్టి చూడొచ్చు కానీ ఎర్రమట్టిలోని అంత ఫాస్ట్గా తెలియదండి. సాఫ్ట్ మట్టి ఏదైతే బంకమట్టి ఉంటుందో దాంట్లో చాలా క్లారిటీగా తెలుస్తుంది మనకి. సో బట్ ఇలా ఎర్రమట్టిలోని మనం అంత ఈజీగా ప్లాంట్స్ని ఐడెంటిఫికేషన్ చేయలేము లోపల గ్రోత్ ఎలా ఉన్నది అని చెప్పేసి. సో అనవసరంగా ప్లాంట్స్ చనిపోతాయి. చలికాలంలో ఎస్పెషల్లీ చెప్తున్నానండి. ఎండాకాలంలో కనుక గ్రోత్ లేదు అని అంటే ఖచ్చితంగా ప్లాంట్లో ప్రాబ్లం ఉన్నట్టు. చలికాలంలోని ఇలా సైలెంట్గా ఉండి అసలు ఏమి గ్రోత్ లేకపోతే ప్లాంట్ లోపల దాన్ని అది గ్రోత్ చేసుకుంటుంది అని అర్థం. అండ్ ఇంకొకటి వాటర్ లెవెల్స్ అనేది బాగా తక్కువ ఇవ్వాలి. ఎందుకంటే సమ్మర్లోని ఎండ మీరు ఫుల్ వాటర్ ఇచ్చినా ఎవాపరేట్ అవుతూ ఉంటుంది, వేడిగా అవుతూ ఉంటుంది. ఇక్కడ చూపిస్తున్నాను కదా 2 ప్లాంట్స్ కూడా లోటస్ ప్లాంట్సే కానీ ఇది గ్రోత్ బాగా ఉన్నది, ఆ పక్క దాంట్లో గ్రోత్ బాగా లేదు. అలా అని చెప్పేసి ఇది మంచి మొక్క అది చెడ్డ మొక్క అని కాదు. ఒక్కొక్కటి థాయిలాండ్, వియత్నాము, ఆస్ట్రేలియా ఇలా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు దాని నేచర్స్ అన్నీ కూడా డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. మనకి ఎలాగా గులాబీలు, మల్లెలు ఇలా డిఫరెన్స్ ఉంటాయో బట్ ఒకటే నేచర్ అయినప్పటికీ కూడా దీంట్లో చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. అండ్ వాటర్ అనేది తక్కువ ఇవ్వాలండి. ఇవి ఎక్కువ ఆకులు ఉన్నాయి కాబట్టి నేను ఫుల్ వాటర్ ఇచ్చాను, దీంట్లో తక్కువ ఆకులు ఉన్నాయి కాబట్టి దీనికి నేను తక్కువ ఇచ్చాను. అండ్ నాచు ఫామ్ అవుతున్నప్పుడు మీరు ఫిష్ నెట్ ఉంటుంది కదండి, ఫిష్లు పట్టే నెట్ ఉంటుంది కదా, ఆ నెట్ కొనుక్కొని ఆ నాచు అంతటిని కూడా తీసేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. అండ్ వాటర్ కూడా ఎలా క్లీన్ చేసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలోని నేను క్లియర్గా వీడియో చేసి మీకు పెడతా అండి. సో వాటర్ అంతటిని తీసేసి ఫ్రెష్ వాటర్ ఎలా ఇచ్చుకోవాలి, ఎలా నాచుని కంట్రోల్ చేసుకోవాలి అనేది ఆ వేరే వీడియోలో కూడా చూపిస్తాను. సో వింటర్ అంతా కూడా 2 inches లేదా 1.5 inch మాత్రమే వాటర్ ఇవ్వాలి. సో ఇది వాటర్ లిలీస్ అండి. వాటర్ లిలీస్ కూడా గ్రోత్ లేవు. ఇందులో చాలా వాటర్ లిలీస్ వేసాను నేను, ఇందులోనే లోటస్ కూడా ఉన్నది. బట్ మీరు అలా అయితే చేయకండి, ఎందుకంటే నేను బిజినెస్ పర్పస్ మీద నాకు ప్లేస్ లేదని చెప్పేసి వేసాను. మళ్ళీ నేను తీసేస్తాను వీటిని, నేను అరేంజ్ చేసుకుంటున్నాను.
సో నేను మీకు క్లియర్గా వీడియో కూడా తీసి చూపిస్తాను అనమాట, ఎలా అరేంజ్ చేసుకున్నాను పాట్స్ అన్నీ కూడా అని చెప్పేసి. సో ఇక్కడ నేను చూపిస్తున్నవి చాలా వాటర్ లిల్లీస్ నేను ఒక దాంట్లోనే వేసి, దాంట్లోనే అంటే ఒక లోటస్ ఉంది, మిగతావి నేను వాటర్ లిల్లీస్ వేసాను. డార్మసీ కండిషన్లో ఉన్నాయి కాబట్టి గ్రోత్ ఏమీ ఉండదు కాబట్టి అవి డిస్టర్బ్ అవ్వవు కాబట్టి నాకు తెలుసు కాబట్టి నేను వేశాను. బట్ మీరైతే అలాంటి పొరపాట్లు చేయకండి. గ్రోత్ అనేది ఉండదన్నమాట, అసలు గ్రోత్ అవ్వదు, అనవసరంగా గ్రోత్ ఆగిపోతుంది. ఒకటే ప్లాంట్ ఒక డబ్బాలో ఒకటే ప్లాంట్ వేయాలి, అది చిన్న డబ్బా అయినా సరే పెద్ద డబ్బా అయినా సరే ఒకటే ప్లాంట్ని ఒక డబ్బాలో వేసుకోవాలి. ఇక్కడ అసలు ప్లాంటే లేనట్టు ఖాళీగా ఉంది చూసారా, చాలామంది నాకు ఒక్కటే అడిగేస్తున్నారనమాట, ఏంటండి మీ దగ్గర కొన్నాము గ్రోత్ లేదు, ఒక ఆకు లేదు, ఏం లేదు, ఎన్ని నెలల నుంచో అలాగే ఉంది అని అంటే, ఇట్స్ స్లీపింగ్ మోడ్లో ఉంది. లోపల సమ్మర్లోని పొయ్యడానికి లోపల బలాన్ని తయారు చేసుకొని సైలెంట్గా అది నాకు ఇప్పుడు కావాల్సిన ఎనర్జీ లేదు కాబట్టి ఇప్పుడు నేను యాక్టివ్గా ఉండను, సైలెంట్ ఉంటాను అని అర్థం. ఈ డబ్బాలోనైతే అసలు నేను వాటర్ కూడా వేయలేదండి, ఇప్పుడు మళ్ళీ కొంచెం పెట్టాను వాటర్, ఆకు వచ్చిందని చెప్పేసి. సో ఎప్పుడు కూడా వింటర్ అంతా కూడా వాటర్ లెవెల్ ఇలాగే మెయింటైన్ చేయాలి. అది మైక్రో లోటస్ అయినా పెద్ద లోటస్ అయినా ఏదైనా కూడా అంతే మెయింటైన్ చేయాలి. అప్పుడు వింటర్ అంతా కూడా మీరు ఎన్పికేలు ఇవ్వకండి. ఇది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మీరు ఎన్పికే ఇచ్చినా కూడా గ్రోత్ అలాగే ఉంటుంది, ఏమి ఇచ్చినా గ్రోత్ లేదని మనకి డిప్రెషన్ వస్తుంది అనమాట. సో చిన్న చిన్న ఆకులు అనేవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి. సో స్టార్టింగ్ అంతా కూడా అవి సైలెంట్ ఉన్నాయి. సో నేను ముందు చూపిస్తే మీకు ఏమో అర్థం అవ్వదు అనేసి నేను చిన్న చిన్న ఆకులు వచ్చాక చూపించాను అనమాట. వింటర్ మొత్తం కూడా అవి ఖాళీ డబ్బాలాగే ఉన్నాయి, బట్ నేను వాటర్ ఇవ్వడం ఆపలేదు, 1 ఇంచ్ వాటర్ ఎప్పుడు ఇస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ వాటర్ లిల్లీస్కి ఏం చేయాలి అంటే, స్లీప్ మోడ్లో ఉన్నప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది అంటే రథసప్తమియే ఇండికేషన్ అనమాట. రథసప్తమి తర్వాత మనకి హీట్ బాగా ప్రొడ్యూస్ అవుతుంది. సో మనకి రథసప్తమి స్టార్ట్ అయ్యింది అంటే అప్పుడు మీరు ఇలాగా చిన్నగా గ్రోత్ ఉండి ట్యూబర్స్ అన్నీ కూడా సైలెంట్లో ఉంటాయి కదా, రథసప్తమి దాటాక ఆ ట్యూబర్స్ని తీసి కొంచెం ఒక ఏదైతే ఐస్ క్రీమ్ స్పూన్ ఉంటుందో ఐస్ క్రీమ్ స్పూన్లోని 1/2 టీ స్పూన్ అంతా సాఫ్ ఫంగిసైడ్, SEEF ఫంగిసైడ్ అని ఉంటుంది. సో సాఫ్ ఫంగిసైడ్ ఉంటుంది, దాన్ని 1/2 టీ స్పూన్ తీసుకొని, మన చిన్న ప్యాకెట్లు దొరుకుతాయండి, అది తీసుకొని ఒక చిన్న బకెట్లో వేసుకొని జస్ట్ 5 మినిట్స్ ఉంచాలండి. ఎప్పుడు కూడా వేరే వేరే ప్లాంట్స్కి ఇచ్చినంత మనం ఈ ప్లాంట్స్కి అస్సలు ఇవ్వకూడదు. ట్యూబర్ అనేది ఇంత పెద్దగా ఉంటే మంచి ట్యూబర్ అని, చిన్నగా ఉంటే పిచ్చి ట్యూబర్ అని అస్సలు అనుకోకండి. వాటి ఏజ్ వల్ల సైజులు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఎలాగా చిన్నప్పుడు ఒక సైజు పెద్దప్పుడు ఒక సైజు ఉంటామో అలాగే ట్యూబర్స్ కూడా చిన్నప్పుడు ఒక సైజు పెద్దప్పుడు ఒక సైజు ఉంటాయి. సో అన్నీ కూడా ఒకలాగే బిహేవ్ చేస్తాయి, కానీ వాటికి ఏజ్ ఉంటుంది అనమాట. అండ్ సాఫ్ ఫంగిసైడ్లోని వేసుకున్న తర్వాత 5 మినిట్స్ కన్నా ఎక్కువ ఉంచకూడదు, 5 మినిట్స్ ఉంచి తీసేయాలి, లేకపోతే దాని గ్రోత్ ఆగిపోతుంది. బేసిక్గా ప్లాంట్స్ అన్నిటికీ కూడా సాఫ్ ఫంగిసైడ్ వేస్తే చాలా బాగా గ్రోత్ ఉంటుంది అని చెప్తారు, కానీ వాటర్ లిల్లీస్కి ఇవి డిఫరెంట్ ప్లాంట్స్, మన కంట్రీ ప్లాంట్స్ కాదు కాబట్టి వాటి బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఇట్లాగా గ్రోత్ ఇచ్చే హార్మోన్స్ కానీ కెమికల్ ఫర్టిలైజర్స్ కానీ ఇచ్చేటప్పుడు గ్రోత్ అనేది తగ్గిపోయి అలాగే ఉండిపోతాయి అన్నమాట. సో అందుకే మనం ఎక్కువసేపు ఫంగిసైడ్లో ఉంచకూడదు, అలాగే ఫంగిసైడ్ కలిపేసి వాటర్ తీసుకుని వెళ్ళి ప్లాంట్స్లోని వంపకూడదు. గుడ్లు, అట్టిపళ్ళు తొక్కలు, అట్టిపళ్ళు, ఇంకా బెల్లము, గుడ్లు పెంకులు పౌడర్ చేసినవి ఇలాంటివి ఏవి యూజ్ చేయకూడదండి. దీనికి అయితే కెమికల్ ఫర్టిలైజర్ చాలా తక్కువ లో క్వాంటిటీలో యూజ్ చేసుకోవాలి, లేదంటే కౌడంగ్ యూజ్ చేసుకోవాలి తప్పితే ఇంకా వేరేవి ఏవి కూడా యూజ్ చేయకూడదు. ఇవి ఫారెన్ ప్లాంట్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. అండ్ మోస్ట్ ప్రాబబ్లీ మీరు నల్ల మట్టినే ప్రిఫర్ చేయండి. చెరువు మట్టి దొరికితే ఆ మట్టిలో వేసుకోండి, మీకు మంచి గ్రోత్ ఉంటుంది. ఎర్రమట్టి సెకండ్ ఆప్షన్ మాత్రమే, చాలా గట్టిగా ఉంటుంది, గ్రోత్ కొంచెం స్లో చేసేస్తుంది. బట్ మనకి ఇంక ఆప్షన్ లేదు, పెంచుకోవాలి, పువ్వులను చూసుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా ఎర్రమట్టిని ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నా అండి, నేను చెరువుల్ని చూపించి, చెరువులో గడ్డలు, చెరువులో పువ్వుల్ని చూపించి మీ ఇంట్లో కూడా వస్తాయని జనాల చెవుల్లో పువ్వులు పెట్టే టైపు కాదండి. నేను ఎవరి గురించి మాట్లాడుతానో మీకు అర్థమై ఉంటుంది. సో చెరువుల్ని చూసి కొనకండి ప్లాంట్స్. చెరువులో ప్లాంట్స్ మన ఇళ్లలో రావు. చెరువు సర్ఫేస్ ఏంటి, మన ఇల్లు సర్ఫేస్ ఏంటి, మనం ఇచ్చే డబ్బా ఏంటి, దాని శక్తి ఏంటి అనేది ఒకటి అర్థం చేసుకోండి దయచేసి. ఇవి చాలా కాస్ట్లీ ప్లాంట్స్. ఇంత చిన్నగా ఉంది చూడండి, ఇంత చిన్న నలకలాగా ఉంది, చిన్న
చిన్న బఠానీ గింజ అంత కూడా లేదు. ఇది చాలా కాస్ట్లీ ప్లాంట్. దీనికి పేర్లు ఉంటాయి, ఫారెన్ పేర్లు ఉంటాయి. ఇవి చాలా మంచి కలర్ ఫ్లవర్స్ వస్తాయి, చాలా ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి. హైబ్రిడ్స్ ఇవి. హైబ్రిడ్ కొనుక్కుంటేనే ఇంట్లో వస్తుంది అనేది గుర్తుపెట్టుకోండి. బయట పెద్ద చెరువుని చూపించి ఇలాంటి ఫ్లవర్స్ మీ ఇంట్లో వచ్చేస్తాయి అని చెప్పి సోదిని నమ్మకండి, మోసపోకండి, మీ డబ్బుల్ని వేస్ట్ చేసుకోకండి, మీ టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ డబ్బులు పోయినా కూడా పోతే పోయింది, డబ్బులు పోనీలే అని అనుకోవచ్చు, కానీ టైం మనకి తిరిగి రాదండి. ఎదురు చూస్తూ ఉంటాం పిచ్చోళ్ళలాగా, రేపు ఫ్లవర్స్ వస్తాయేమో, ఎల్లుండి ఫ్లవర్స్ వస్తాయేమోనని. ఆకులు తప్ప ఏమీ రావు. చెరువు చూపించి ప్లాంట్స్ అమ్మే వాళ్ళని దయచేసి నమ్మకండి. అలాంటి వాళ్ళని బాగా ఎంకరేజ్ చేస్తారు, వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తారు, లైక్లు చేస్తారు, కమెంట్స్ చేస్తారు, కానీ నిజాయితీగా ఉన్న వాళ్ళు మాత్రం జనాలు నమ్మరు. అయినా కూడా నమ్మట్లేదు కదా అని మోసం చేసే టైప్ నేను అసలు కాదు. సో నేను నిజాయితీగానే ఉంటాను. నాకు నమ్మితేనే ప్లాంట్స్ కొనుక్కోండి. నేను మా ఇంట్లో ఫ్లవర్స్ చూపిస్తాను మేడ మీద. నేను ఆల్రెడీ పాత వీడియోలన్నీ చెక్ చేసుకోవచ్చు. మా మేడ మీద నేను చూపించాను ఫ్లవర్స్. నమ్మితేనే కొనుక్కోండి, లేకపోతే లేదు. బట్ నేనైతే చాలా క్లియర్గా చెప్తా అండి, ఒరిజినల్ అయితేనే నేను అమ్ముతాను అనమాట, హైబ్రిడ్ అయితేనే నేను సేల్ చేస్తాను. హ్యాండిల్ బాగా కేర్ఫుల్గా చేయాలండి ప్లాంట్స్కి. ఆ పైన ఉన్న గ్రో టిప్స్ ఏవైతే ఉన్నాయో అవి విరిగిపోయాయంటే ఇంకా ప్లాంట్స్ అనేవి పోతాయి అనమాట. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మళ్ళీ వస్తుంది గ్రోత్, కానీ అనవసరంగా బాగా హ్యాండిల్ చేస్తే ఫాస్ట్గా ఉంటుంది. లేదంటే మళ్ళీ కొంచెం ప్రాబ్లం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఒక్కోసారి గ్రోత్ కూడా రాకపోవచ్చు. సో మీరు తెలుసుకున్న ప్రతి విషయం కూడా గుర్తుపెట్టుకోండి. అనవసరంగా ప్లాంట్స్ని అయితే పాడు చేసుకోవద్దు. ఎప్పుడైతే వాటర్లోని ఇలాగా ఈ ట్యూబర్ అనేది తేలిపోతుందో, ఇలా గట్టిగా పట్టుకుంటే మెత్తగా ఉండి ఇరిగిపోయి లోపల నుంచి స్మెల్ వస్తుందో అప్పుడే ఇంకా ఆ ప్లాంట్ చనిపోయినట్టు. అంతేగాని ఆ ప్లాంట్ చనిపోయిందేమో, ఆకులు లేవు, ఎంతకీ ఆకులు రావట్లేదు, చలికాలంలోని ఆకులు రావు, ఒక్కొక్కసారి సమ్మర్లో కూడా ట్యూబర్లో ఏమైనా ఇష్యూస్ ఉంటే అప్పుడు కూడా రాకపోవచ్చు. బట్ నాకు కనెక్ట్ అయ్యి ఉంటే వాట్సాప్లో నేను ఎప్పుడు ఆన్లోనే ఉంటాను. ఏదో ఒక టైంలో చూడగానే రిప్లై ఇస్తాను, మీకు సజెషన్స్ చేస్తూనే ఉంటాను. నా దగ్గర కొనకపోయినా కూడా ప్లాంట్ లవర్స్కి ఎప్పుడూ నేను సపోర్ట్ చేస్తూనే ఉంటాను అండి. ఇక్కడ చూడండి ఎలా అయితే తేలుతుందో, ఇక్కడ ఇంకా చూపిస్తాను చూడండి, చాలా ఉన్నాయి. ఇలా తేలిపోతేనే ప్లాంట్, నొక్కితే మెత్తగా ఉంటే అప్పుడే చనిపోయినట్టు తప్ప అనవసరంగా గ్రోత్ లేదు చలికాలంలో అని చెప్పేసి మీరు ప్లాంట్స్ని అనవసరంగా వేస్ట్ చేసుకోవద్దు. అండ్ ఇంకా మీరు ఏదైనా ఫర్టిలైజర్ ఇచ్చేటప్పుడు కానీ లేకపోతే ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా నన్ను అడగొచ్చండి. నేను లింకులు పెట్టడము, ప్రమోషన్స్ చేయడం లాంటివి చెయ్యను, కానీ నేను ఖచ్చితంగా ప్లాంట్కి కావాల్సినవన్నీ కూడా ఫర్టిలైజర్స్ కూడా నేను నెక్స్ట్ పెడదామని అనుకుంటున్నాను. సో మీరు అలా తీసుకోవాలనుకుంటే తీసుకోవచ్చు. ఇక్కడ నేను ఎగ్జాంపుల్కి ఇది చూపిస్తున్నానండి. 15 days అయ్యింది. 15 days బ్యాక్ నేను ఇది పెట్టాను అనమాట. దీనికి బాగా వేర్లు వచ్చేసాయి. దీన్ని ఇంకా నాటేసుకోవచ్చు అనమాట. వేర్లు తెల్లగా మనకు వచ్చేసాయంటే అదే ఇండికేషన్ ట్యూబర్ ఇంకా రెడీ అయిపోయినట్టు. ఇది 1.5 year ట్యూబర్ అనమాట, అందుకే పెద్దగా ఉంది. సో ట్యూబర్ చాలా ఫ్లవర్స్ ఇచ్చి ఉన్నదనమాట. ఇది చిన్న ట్యూబర్స్ కూడా బాగా ఫ్లవర్స్ ఇస్తాయి. అండ్ మీరు చేయాల్సినవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు వీడియోలు చేస్తూ ఉంటానండి. మీకు నాలెడ్జ్ వచ్చిన తర్వాత ప్లాంట్స్ని మీరు చాలా బాగా ఫ్లవర్స్ ఎంజాయ్ చేయగలుగుతారు. ఆడవాళ్ళకి పువ్వులే చాలా ఇష్టం. పువ్వులను చూస్తే మనం మనసు చాలా తేలిగ్గా ఉంటుంది అండ్ హ్యాపీగా ఉంటాము. సో ఇలా గాజు బాటిల్లో పెట్టి మనం ఎండలో పెడితే మంచి గ్రోత్ వస్తుంది అనమాట. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ప్లాంట్స్ కొనుక్కోకపోయినా, నా దగ్గర కొనకపోయినా మీకు నాలెడ్జ్ వస్తుంది. సో బెల్ బటన్ని క్లిక్ చేసుకుంటే నోటిఫికేషన్స్ వస్తాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ బటన్ అయితే క్లిక్ చేసుకోవడం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ పేషెన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.